అపోస్తలుల కార్యాలు 3:1 ఏముంది? శృంగారమైన దేవాలయం దగ్గర కుంటి భిక్షకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆమేన్. ఆ కుంటి భిక్షకుడు ఉన్నప్పుడు పేతురు, యోహాను శృంగారమైన దేవాలయంలోకి వాక్యం వినడానికి వెళ్తున్నారు. ఆమేన్. చేయడానికి ఎవరు పిలవలేదు పేతురుని, యోహాను వినడానికి వెళ్తున్నారు. ఎందుకంటే అప్పుడే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కింద ముద్ర వేయబడింది యేసుక్రీస్తు ఫాలోవర్స్ గా. అప్పుడు ఏమైంది? అక్కడ వీళ్ళు దేవుని యొక్క ఆలయానికి ధైర్యంగా వెళ్తున్నారు దేవుని యొక్క వాక్యం వినడానికి. అప్పుడు అక్కడ మెట్ల మీద సువార్త ప్రకటించాల్సి వచ్చింది. ఏముందంటే వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఏమున్నది? ఇప్పుడు నా దగ్గర యేసు నామం ఉంది, వెండి బంగారాలు నా దగ్గర లేవు. కానీ అతనికి కావాలి. అతనికి ఏది కావాలో ఆయన తెలియదు. విశ్వాసంతో మనం దేవుని యొక్క రక్షణలోకి నువ్వు రాకపోతే కనుక, రక్షణ నువ్వు తీసుకుని నువ్వు ప్రత్యక్షత కోసం దేవుని ఆలయానికి రాకపోతే కనుక, మెట్ల మీద ఉన్న ఆ కుంటి భిక్షకుడికి మనకి ఎటువంటి తేడా ఉండదు. చాలా మంది దేవుని ఆలయానికి రాకుండా ఉంటాము. ప్రార్థన అనేది సరిగా అర్థం కాదు. వాక్యం చదువుతున్నాను కదా, నేను చాలా ప్రిపేర్ గా ఉంటానని చెప్పి అనుకోండి. దేవుని ఆలయానికి దేనికి రావాలి అంటే దేవునికి వాక్యం కోసం రావాలి. దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు ఇంటికి వెళ్ళాలి, మిగిలిన 6 రోజులు ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి, వాక్యం చదవాలి, దేవుని ఆలయానికి రావాలి. దేవుని ఆలయానికి రావాలి, ఆహారం పుచ్చుకోవాలి, బలమైన ఆహారం తీసుకోవాలి, వాక్యం తినాలి, నువ్వు వెళ్ళాలి. ఇది మన యొక్క మన దేవుడు మనకి ఇచ్చిన విధానం. ఎప్పుడు నువ్వు దీవించబడతావు అంటే దేవునికి ఆలయానికి వచ్చిన నువ్వు ఇక్కడ దేవునికి వాక్యాన్ని, అభిషేకాన్ని తీసుకోవాలి.